మేడం క్వశ్చన్ అడగాల వద్దా? తిన్నాక మాట్లాడుకుందామండి. మేడం మీకు ఒకటి చెప్పాలి. ఏంటండి? ఇందాక నుంచి వాడు మిమ్మల్ని చూస్తున్నాడు. అన్న నాకు తెలుసా? తెలీదు. మీకు తెలుసా? తెలీదు. నన్ను మూసుకొని క్వశ్చన్స్ అడగాలి. కథ వేరుండాలి కదా. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు కథ వేరుంటది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్. నేను మీ తారక్ సునీల్. సో ఈరోజు ఒక సెలబ్రిటీతో మేము ముందుకు వచ్చాను. సో ఇంటి పేరు వచ్చేసి దామరా, పేరు వచ్చేసి స్నేహ, ముద్దు పేరు స్నేహ శర్మ. సో ఇది రియల్ నేమ్ అన్ని స్నేహ శర్మ గారితో ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం అండి. ఏంటండి కోపంగా ఉన్నారా ఏంటి? కోపం ఏం లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను కూడా థ్యాంక్ యూ. ఓకే. సో బేసిక్ గా మీకు బయట మొత్తం చాలా ఫ్యాన్స్ ఉంటారు తెలుసా? జూనియర్ సమత అంటారు, అది ఎంతవరకు నిజం? ఈ నవ్వు చెప్పండి. కొంతమంది వల్ల స్ప్రెడ్ అయిపోయింది, నాకైతే అలా అనిపించదు. సమంత లాగా మీకు అనిపించకపోవచ్చు, నాకు అనిపిస్తుంది. ఏమో మీరు బిస్కెట్స్ వేస్తున్నారు కావచ్చు. నాకు కొన్ని పిక్స్ అంతే, ఇంకా నేనేదో కావాలని స్ప్రెడ్ చేసుకుంటున్నట్టు ఉంటది. సో నాకైతే అసలు అనిపించదు. సో బాగా బిజీ అయిపోయినట్టున్నారు మరి కాలంలో. ఏదో అవ్వాలి కదండి, తప్పదు, అవ్వాలి. ఓకే. ఇప్పుడు సీరియల్స్ స్టాప్ చేశారా? దేనివల్ల? అసలు డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు మూవీస్ కి. ఓకే, ఫైన్. సో అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ అండ్ మీ ఆక్యుపేషన్. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది సిరిసిల్ల. ఓహో, తెలంగాణ. పక్క తెలంగాణ బిడ్డ. తెలంగాణ, సిరిసిల్ల, రాజన్న జిల్లా. అవును. ఓకే. మీ చైల్డ్హుడ్ మొత్తం అక్కడనేనా? అవునండి. ఓకే, మమ్మీ డాడీ, మీ ఫ్యామిలీ ఎంతమంది టోటల్ గా? మమ్మీ, నేను, ఓకే, అన్నయ్య. మీరు ఒక్కరే అమ్మాయి ఇంట్లో? మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. డాడీ వచ్చేసి మార్కెటింగ్ చేస్తారు. అన్నయ్య ఫారెన్ నుండి నిన్ననే వచ్చారు. సో బేసిక్ గా 2 రాష్ట్రాలు సెట్ చేస్తారు. అన్నయ్య ఫారెన్, ఇక్కడ. ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ముఖ్య కారణం ఎవరై ఉంటారు మీ ఫ్యామిలీలో? అంటే మీకు ప్రోత్సహించింది ఎవరు, మీకు ఇలా ఇండస్ట్రీకి రావాలి అని? 10th వరకు టీచర్ అవ్వాలనుకున్నాను. టీచర్? ఎస్. ఓకే. అంటే నేను కొంచెం కష్టపడ్డా కదా స్కూల్లో. అది మ్యాటర్, కథ వేరే ఉంటుంది అంతా. ఓకే, ఫైన్. సో అలా తర్వాత ఇంటర్ వచ్చాక అక్కయ్య వాళ్ళందరూ సీరియల్స్ లో చేస్తారు. సో అలా అందరు అనేవాళ్ళు, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, చేయొచ్చు కదా, అది అంటే అప్పుడు నాకు ఓకే చేయొచ్చు కదా అని థాట్ వచ్చింది. అడగడం మర్చిపోయాను, సారీ. స్కూల్ అన్నారు, ఏ స్కూల్ మీరు? నాది శ్రీకృష్ణ దేవరాయ అని ఫేమస్ సిరిసిల్లలో. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్ అండి. కాలేజ్ వచ్చేసి ఇంటర్? కాలేజ్ కూడా శ్రీకృష్ణ దేవరాయ. అదే. మీరు క్లాసికల్ బాగా చేస్తారని విన్నాం. రీసెంట్ గా ఒక షూట్ లో చేయాల్సి వచ్చింది. నేను క్లాసికల్ డాన్సర్ కాదు, మనదంతా పక్క మాసే. నాటే మరి మాస్. నేను ఇండిపెండెన్స్ డే కానీ ఏదైనా కానీ డాన్స్ ఉందంటేనే వెళ్ళేదాన్ని స్కూల్ కి. డాన్స్ ఉంటే జెండా కోసం కాదు, లేదు ఎగ్జామ్ కి వెళ్ళేదాన్ని కాదు, కానీ ఏమైనా ప్రోగ్రామ్సా, డాన్సా అలా అయితేనే వెళ్ళేదాన్ని. నెక్స్ట్ టైం డాన్స్ ఉందని వచ్చావు కదా నువ్వు అని క్వశ్చన్ చేసేవాళ్ళు నన్ను. డాన్స్ ఉంటేనే ఆ స్నేహం ఉందా, ఓకే డాన్స్ ఉన్నట్టే. అంటే మీరు బేసిక్ గా డాన్స్ చేస్తారా బాగా? ఏ స్టైల్లో ఎక్కువ? మీకు స్టైల్ ఏ స్టైల్ ఇష్టం బాగా? వెస్టర్న్ అయితే బాడీలోనే ఉంది, ఇక మాస్ అయితే చెప్పలేము. ఇక మాస్ ఇంకా డీజే సౌండ్ ఎక్కడైనా వినిపిస్తే మన సిరిసిల్లలో బోనాల పండుగ ఏదైనా సినిమా స్టెప్పులే. ఓకే. సౌండ్ వినిపిస్తే కాళ్ళు ఆగవు అసలు. చెప్పండి. సో మీకు ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది, ఎవరి త్రూ వచ్చింది? కజిన్ అన్నయ్య ఉంటారు. మీ సొంత అన్నయ్య వాళ్ళ? సాయి ప్రసాద్. ఓకే.
తను సాయి ప్రసాద్ అనే హాయ్. తను షార్ట్ ఫిలిం చేశాడు ఫస్ట్. ఓకే. సో నేను ఇంకా అందరం కలిసే ఉంటాం కాబట్టి చెల్లె చేస్తుందని నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఊహల్లో అని ఒక షార్ట్ ఫిలిం. అప్పటి నుండి జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అది షార్ట్ ఫిల్మ్ వచ్చింది. అది 2 years బ్యాక్ 3 years బ్యాక్ 7 years బ్యాక్ 7 years బ్యాక్ 7 years బ్యాక్ ఇప్పుడే చేసిరా మీరు? ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. సో దాంట్లో మీకు మంచి పేరు వచ్చింది. కొన్ని సాంగ్స్ కూడా చేసామని విన్నాము. ఓకే. సో ఆ సాంగ్స్ లో కొన్ని మిలియన్ వ్యూస్ అయితే పోయాయి. అది ఏ సాంగ్ అనుకుంటున్నారు మీరు? సారీ, మీరు అది వద్దన్నారు, అయినా నేను కావాల్సుకుని అడుగుతున్నాను క్వశ్చన్. పర్లేదు, మీరు అనుకుంటారు కదా ఏ సాంగ్ చెప్పండి. మీరు బాగా షూటింగ్ టైంలో బాగా తాగుతారంట. ఏంటది? చాయ్, అల్లం చాయ్. ఎవరు చెప్పారు? సో కొన్ని సర్వే చేస్తాం, ఇంటర్వ్యూ అంటే మామూలుగానే ఉంటుందా? నాకు అల్లం టీ అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఇప్పుడు మనం అల్లం చాయ్ తాగుదామా? తప్పకుండా. సో మనం ఇప్పుడు వచ్చినాం కూడా చాయ్ బండి. సో అక్కడ నుంచి అల్లం చాయ్ మనకు వస్తుంది ఇప్పుడు. ఓకేనా? అల్లం చాయ్ గరం గరం అల్లం చాయే గద్దె మల్ల అమృతమే గరం గరం అల్లం చాయే స్పెషల్ చాయ్ బండి. థ్యాంక్ యూ సో మచ్. ఇష్టం. మాకు హోటల్ ఉండేది ఒకప్పుడు స్టార్టింగ్ లో, ఫేమస్ అన్నమాట సిసిలాలో. ఈ గ్లాస్ చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తుంది నాకు కూడా అండి. రీసెంట్ గా రీసెంట్ గా తాగిన ఇదే కప్ లో షూట్ లో. బాగుందా? చాలా బాగుంది. అల్లం కదా, బాగుంటది. బేసిక్ గా చాయ్ లో మీకు అల్లమే ఇష్టమా? యాక్చువల్లీ హెడ్ ఎక్ వచ్చిందంటే అల్లం టీ. అలా షూట్స్ లో కూడా అల్లం టీ ఉంటేనే తాగుతా, లేకుంటే వేరే ప్రిఫర్ చేయాలా? నార్మల్ గా నేను తాగను. అల్లం లేకపోతే కాఫీ అంత. ఓకే, ఆకుంటూ మాట్లాడదాం. ఓకే, తప్పకుండా. సూపర్. థ్యాంక్ యూ ఇంత మంచి టీ ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఫర్ చాయ్ బండి. థ్యాంక్ యూ. ఓకే, చెప్పినా కదా, ప్రామిస్ చేసిన ఒక మంచి జబర్దస్త్ చాయ్ తాగిపిస్తాను. మాట నిలబెట్టుకున్నా. థ్యాంక్స్ ఫర్ చాయ్ బండి. సో ఇంతవరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు మీరు? 70, అరౌండ్ 70. ఫర్దర్ గా ఏమైనా చేస్తారా? మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ చేయాలని ఉందా? షార్ట్ ఫిల్మ్స్ నేను ఎప్పుడు చేస్తానండి. నా మూవీస్ రిలీజ్ అయ్యే వరకు, ఏ మూవీస్ అయితే ఉన్నాయో అవి రిలీజ్ అయ్యే వరకు చేస్తా. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ నుండే నేను ఈ స్టేజ్ కి వచ్చిన. అది ఎప్పటికీ మర్చిపోను. స్టార్టింగ్ స్టెప్ మర్చిపోలేదు. సో ఇంత పెద్ద కూడా చేస్తున్నాను షార్ట్ ఫిల్మ్స్. సో నాకు కూడా ఒక డౌట్ వచ్చింది, మీరు ఒక పెద్ద సినిమాలోనే లీడ్ రోల్ చేస్తున్నారని. ఆ సినిమా పేరు జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ లో అడుగుతాను. ఓకే. సో సినిమా కంటే ముందు మీరు సీరియల్స్ కూడా చేశారని విన్నాను ఈటీవీలో. మమతా మనసు అనుకుంటా కదా? అయ్యో సారీ, మనసు మమత పేరే మార్చేశారు పాపం. మా సీరియల్ కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు. సారీ కావాలని అడిగారు కదా. ఫన్నీయెస్ట్ క్వశ్చన్. సో ఓకే. సో దాంట్లో మీకు ఎలా వచ్చిందండి ఛాన్స్ వచ్చేసి అక్కయ్య వాళ్ళందరూ. యాక్చువల్లీ అత్తయ్య ఇంతకు ముందు ఆ సీరియల్లో చేసిందనమాట. సో అలా నాకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ 24 క్రాఫ్ట్స్ లో ఒక క్రాఫ్ట్ లో ఉన్నారనమాట. ఇండస్ట్రీలో ఉన్నారు. సో మీకు బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉంది అంటే ఇండస్ట్రీ కాకుండా ఫ్యామిలీ నుంచి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో, రైట్? మీకు సినిమా అవకాశం ఎలా వచ్చింది? షార్ట్ ఫిల్మ్ నుంచి యాక్టింగ్ చూసి. ఓకే, నేను ఎప్పుడెప్పుడు నుంచి అడుగుదాం అనుకుంటున్న క్వశ్చన్, ఇప్పుడు మీరు చేస్తున్న మూవీ వచ్చేసి ఒక ప్రాంతానికి చెందింది. ఓకే. సో నాకు తెలిసి ఆ ఊరు పేరు వచ్చేసి బైరాన్పల్లి. అవును. సినిమా పేరు బైరాన్పల్లి. సో ఫేమస్ ఊరు. ఓకే, ఆ ఊరు అబ్బాయినే నేను. అవునా? ఇంతకు ముందు అది బైరాన్పల్లి ఉండే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన వీర బైరాన్పల్లి అని వచ్చింది. ఎలా ఉంది మూవీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. చాలా సిచ్యువేషన్స్ అయినాయి, నేర్చుకోవడం అయింది, నేర్పించడం అయింది, బాధపడడం అయింది, హ్యాపీగా ఫీల్ అవ్వడం కూడా అయింది ఆ మూవీ వల్ల. నేర్పించారు, సరే ఏం నేర్చుకున్నారు? ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎంత వరకు ఉండాలి,
ఇది బాగా లిమిట్, బ్రేక్ ఈవెన్ క్రాస్ కాకుండా ఒక స్కేల్ లో ఉండాలి. ఎక్కువ మన అనుకున్న వాళ్ళే ఎక్కువ హర్ట్ చేస్తారు కదా, అది బాగా అర్థమైంది. ఓకే. ఆ వీర బైరాన్పల్లి అనే మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? పక్క తెలంగాణ. బేసిక్ గా హీరోయిన్ అంటే ఆ పాత్రకి సంబంధం లేదు. మూవీలో మనం ఒక 20 minutes ఉందాం, 15 minutes ఉందాం అన్నట్టు, 15 minutes ఉందాం అన్నట్టు కొన్ని క్యారెక్టర్ చూస్ చేసుకుంటారు. మీరు కూడా వాళ్ళలాగానే చూస్ చేసుకున్నారా, లేకపోతే సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేసిందని మీరు ఈ సినిమాని ఒప్పుకున్నారా? నేను ఫస్ట్ నా క్యారెక్టర్ నచ్చింది. తెలంగాణ ఫస్ట్ సార్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను చేయగలుగుతా అన్నకు నమ్మకం వచ్చింది. తెలంగాణ అమ్మాయి, సో తెలంగాణ ఇలానే చేయాలి అన్న థాట్ తోటే చేశారా, లేకపోతే క్యారెక్టర్ నచ్చిందా మీకు? నాకు క్యారెక్టర్ నచ్చింది. ఓకే. క్యారెక్టర్ నచ్చింది ప్లస్ తెలంగాణ స్లాంగ్ లో నేను ఎరుగా తీసా కాబట్టి ఒప్పేసుకున్నాను. బిగ్ ప్రొడక్షన్ హౌస్ కదా అది? బాగానే గ్యాదర్ చేశారు. సో ఆ బడ్జెట్ కూడా హెవీగానే ఉందని తెలిసింది. ఎంతవరకు పెట్టారు బడ్జెట్ ప్రొడ్యూసర్ గారు? 2 CR. 2 CR? ఎందుకని అంత డేర్ చేశారు? ఇంకెక్కువనే అయింది అనుకుంటా నాకు తెలిసి. మీకు రఫ్ క్యాలిక్యులేషన్ 2 CR. 2 CR. సో మీకు అనిపించిందా ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న మూవీ, ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్నారు, ప్రొడ్యూసర్ ఎందుకు ఇంత డేర్ చేశాడు అనుకోవచ్చా? దాంట్లో బిగ్ కాస్టింగ్ ఎవరైనా ఉన్నారా? చాలా టైమ్స్ అనుకున్నాం, మేము కొత్త ఆర్టిస్టులం, సో మమ్మల్ని నమ్మి ఇంత పెడుతున్నారంటే కథ ఎలా ఉందో మీరు థింక్ చేయండి. కథా బలం ఉన్న స్క్రిప్ట్ అనమాట అది. స్టోరీ ఉంది, పెట్టేశారు, నమ్మి పెట్టేశారు అంతే. మేము దానికి 100% ఇచ్చాం. సో హీరో కొత్త వారేనా? అందరం మేము కొత్త వాళ్ళమే. టోటల్ మొత్తం ప్రొడక్షన్ హౌస్ మొత్తం మేమందరూ షార్ట్ ఫిల్మ్స్ చేసిన యాక్టర్స్, ఒకటే ఊరు, అందరు తెలంగాణ వాళ్ళమే, అందరం అందరు ఆర్టిస్టులు. ఫస్ట్ ఫిలిం చివరి క్షణం. చివరి క్షణం. ఓకే, రైట్, ఫైన్. అంటే ఇప్పుడు రిలీజింగ్, సారీ చివరి క్షణం కాదు, తాయత్తు అని ఒక మూవీ చేసా, అది రిలీజ్ అవ్వలేదు. సో దెన్ ఇది సెకండ్ మూవీ చివరి క్షణం. రిలీజింగ్ కాబోతున్న మూవీ ఏది? ఫస్ట్ బైరాన్పల్లి అనుకుంటున్నా నేనైతే, ఎందుకంటే ప్రాసెసింగ్ ఫాస్ట్ గా అయిపోతుంది. దెన్ టైం పాస్ అనుకుంటున్నాను. ఈ 2 అయితే రెడీగా ఉన్నాయి, బట్ ఏది ఫస్ట్ తెలియదు క్లారిటీగా. బైరాన్పల్లి మూవీలో వచ్చేసి ఒక విలేజ్ గర్ల్ క్యారెక్టర్, మరి ఇప్పుడు టైం పాస్ మూవీలో అది సస్పెన్స్, చెప్పకూడదు. మీరు చూస్తే ఇన్ని వేరియేషన్స్ అనాలి. ఓకే, ఫైన్. టైం పాస్, బైరాన్పల్లి, అలా మీకు 6 ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి ఇప్పుడు. సో ఈ అంటే ఇప్పుడు రిలీజ్ కాబోతుంది, ఈ రెండిట్లో ఫస్ట్ ఏదైనా ఒకటి మేము థింక్ చేసుకోవచ్చు. బైరాన్పల్లి అయితే కన్ఫర్మ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. యాక్చువల్లీ రేపే డబ్బింగ్ ఉందన్నమాట బైరాన్పల్లి. ఎస్, తెలంగాణ స్లాంగ్ లో చెప్పేయాలి డబ్బింగ్ కూడా మీరు తప్పట్లేదు. చేయాలి. ఐ మీన్ సేమ్ మాలా ఎవరు మాట్లాడలేరు కదా. రైట్. సో ఓకే, సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, దెన్ ఇప్పుడు మూవీస్. ఎలా అనిపిస్తుంది ఇంత సక్సెస్ఫుల్ జర్నీ? సక్సెస్ అని నేను అనుకోవట్లేదు, ఇంకా చాలా సక్సెస్ అవ్వాలి. చాలా సక్సెస్ అవ్వాలి ఇంకా. ఓకే. కెమెరా ముందు కనపడే స్నేహ, పక్కనుండే వాళ్ళతో, టీమేట్స్ తో కూడా సరదాగా ఉండే స్నేహ విషయంలో కెమెరా వెనుక ఏదైనా సంఘటనలు ఉన్నాయా? ఇండస్ట్రీలో ఉన్నాను, ఎన్ని ఎదుర్కొని ఉంటా. చెయ్యని తప్పులు కూడా చేసింది కావచ్చు, ఇలానే వచ్చింది కావచ్చు ఇండస్ట్రీకి, రాంగ్ వేలోనే వచ్చింది కావచ్చు. చెప్పుడు మనుషులు ఉంటారు కదా, ఈ చెప్పే వాళ్ళు, వాళ్ళ వల్ల చాలా సఫర్ అయ్యా. అవి మాటలు ఇంకా నమ్మేస్తారు కదా, వీళ్ళ వల్ల ఇంకా సఫర్ అయ్యా నేను. చాలా నేను ఏ తప్పు చేయకపోయినా తను చేసే వచ్చింది, ఇంకా వాళ్ళకే వదిలేసా. ఒకవేళ వాళ్ళ కూతురు అలా చేసి నేను అలానే అనుకుంటా. ఓకే, మీకు అర్థమై ఉంటుంది క్వశ్చన్. ఇది చాలా మా ఫ్యామిలీకి తెలుసు నేనేంటో, చాలు అందరికి నిరూపించుకుంటూ పోతే ఇంకా నేను నిలబడలేదు. సో ఈ క్వశ్చన్ దేనికోసం సంబంధించిందో మీకు అర్థమై ఉంటుంది ఖచ్చితంగా. నేను రివీల్ చేయాలి, డైరెక్ట్ వాళ్ళకు కూడా చెప్పేస్తా. నన్ను ఎవరైతే అన్నారో ఫస్ట్ మీ కూతురునో మీ రిలేటివ్స్ ను అడగండి. అర్థమైందా? తెలంగాణ పిల్ల ఇచ్చేస్తుంది, గట్టిగా ఇచ్చేస్తుంది, మినిమం రాడ్లో దింపుతుంది. దగ్గరకు వస్తే మాత్రం అసలు. మీ ఫేవరెట్ హీరో? రామ్ చరణ్. ఎప్పటి నుంచి?
చిరంజీవి గారి అబ్బాయిలా చూసారా లేకపోతే ఓన్లీ ఒక రామ్ చరణ్ లా చూసారా? యాక్చువల్లీ చిరంజీవికి మా డాడీ పెద్ద ఫ్యాన్ అన్నమాట, వీరాభిమాని. చాలా. చిరంజీవి బర్త్డే వస్తే సిరిసిల్లలో స్టే చేసి కట్అవుట్ వేసి కేక్ కట్ మామూలుగా ఉండకపోదు. ఓకే. సో అప్పుడు నేను చిరుత పోస్టర్ చూసా, ఇలా ఉండేది చిరుత పోస్టర్. 7 or 8 లో వచ్చిన మూవీ అది. యా, చిరుత కింద చిరు తనయుడు అనుకుంది. నాకు తెలీదు చరణ్ చిరంజీవి కొడుకు అని. ఓకే. అప్పుడు తెలీదు, అప్పుడు 7th క్లాస్. 7th క్లాస్ అప్పుడు. ఆ పోస్టర్ చూసే ఇష్టపడ్డా నేను, అంతే. అప్పటి నుండి పిచ్చి ఫ్యాన్. ఇంకెవరు రారు ఇక్కడికి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో జరా చూసుకోండి, జరా బయట కనబడితే. ఓకేనా? ఓకే, మీకు చరణ్ సార్ లో ప్రత్యేకంగా మీకు నచ్చింది ఏది? ఐస్. ఐస్. ఓకే. అయ్యో, చెర్రీ పేరు తీసిన స్మైల్ వచ్చేస్తుందండి. సరే, ఇంకో క్వశ్చన్. మమ్మీ ఏదైనా డిస్కషన్ వచ్చి నేను అలుగుతా ఇంట్లో చాలా. ఏమైనా తిడుతుంది కదా, అండ్ అలుగుతా చాలా. మమ్మీ ఇంకంటది, అన్నం తినకపోతే నీ చెర్రీ పైన ఒట్టే. ఓకే, తినేయడమే, ఇంకొక ఆప్షన్ ఉండదు. అలా ఆడుకుంటారు నాతో ఇంట్లో. ఏమన్నా అంటే చెర్రీ ఇష్టం లేదా, సరే చెర్రీ ఇష్టం లేదా, ఇలా ఇలా చేస్తారు. అన్నం తినాలన్నా గానీ సార్ రామ్ చరణ్ సార్ వస్తారు మీ ఇంటికి, ప్రత్యేకంగా కాకుండా పరోక్షంగానే మీ ఇంటికి వస్తారు. చాలా పిచ్చి. తన డాన్స్, తన యాటిట్యూడ్ ఫస్ట్ సినిమాలోనే చూపించాడు చిరుత. అవును. సో మీరు చిరుత ఎన్నిసార్లు చూసారు మీరు సినిమా థియేటర్ లో? చాలా టైమ్స్ చూసా, ఇప్పటికి స్టిల్ చూస్తూనే ఉంటా. ఎప్పుడు మూవీ వచ్చినా టీవీలో. నాకు ఎన్ని మూవీస్ వచ్చినా చెర్రీవి చిరుత ఇంట్రడక్షన్ ఇష్టం. సూపర్ ఉంటది కదా, మామూలుగా ఉండదు ఇంట్రడక్షన్. తిరుగుతుంటే ఐస్ ఓపెన్ అయ్యి నాకు చాలా ఇష్టం. హ్యాండ్స్ ఆఫ్ టు పూరి జగన్నాథ్ సార్. ఎందుకంటే ఒక మాసీగా చూపించే విధానం నాకు కూడా అనిపిస్తుంది. చరణ్ సార్ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా మీరు అన్నట్టు బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఏదన్నా ఉంది అంటే చిరుత. ఆ చిరుతని ఢీకొట్టాలంటే ఇప్పుడు RRR లోనే ఉంది అనిపిస్తుంది. మేబీ ఉండొచ్చు. చిరుత నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా RRR దాకా, రైట్? ఇన్ని మూవీస్ లో మీకు బాగా ది బెస్ట్ నచ్చిన మూవీ? బాగా ఇష్టమైంది అయితే కాజల్ తో ఏ మూవీ ఉంటే అది నాకు ఇష్టమైంది. కాజల్స్ తో ఏ మూవీ? కాజల్ తో ఒకటి నాయక్ ఉంది, మగధీరా ఉంది, ఇంకా ఎవడు నెక్స్ట్ గోవిందుడు అందరు వాడు. అది ఎంత బాగుంటారో ఇద్దరు. నాకు చరణ్ సార్ సినిమాలో నచ్చిన సినిమా ఆరెంజ్ మూవీ. ఆరెంజ్. ఓకే. ఆరెంజ్ అంతవరకు నా ప్రేమ నీకే. నేను అదే అందాం అనుకున్నా, మీరే అన్నారు జాను. ఓకే, ఫైన్. మీకు ఒకవేళ చరణ్ సార్ మూవీలో గనక ఛాన్స్ వస్తే హీరోయిన్ గా కాకుండా చెల్లెగా తప్ప ఏదో వచ్చినా చేస్తా. నేను అదే అందాం అనుకున్నా, మీరే అదే క్యారెక్టర్ మట్టుకు ఒప్పుకోలేరా? స్క్రీన్ షేర్ అయినా పంచుకుంటారు కదా, రిలేషన్ కాకుండా. అదే ఫిక్స్ అయిపోయా. ఈ మధ్య కూడా క్వశ్చన్ అడిగారు ఎవరు, వస్తే ఏం చేస్తావు? ఓకే ఫైన్ చేసేస్తా, బట్ ఇక్కడ నుండి వస్తుంది కావచ్చు, ఇక్కడ నుండి రాదంతే. సార్ చూడండి, సో స్నేహ ఇంకో క్వశ్చన్. హీరోయిన్ విషయానికి వస్తే మీకు ఏ హీరోయిన్ ఇష్టం? కాజల్. కాజల్ డామ్ షూర్, వేరే థాట్ ప్రాసెస్ లేదు. నాకు కాజల్, ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా కాజలే ఫస్ట్ ఉంటది. ఇంకేదన్నా అడగాలనుకుంటున్నారా? సామ్ ఇష్టమా అని? గా అన్నారు, ఓన్లీ కాజలే అన్న తర్వాత కాజలే ఇష్టం. అందరూ సమంతలా ఉంటావు కదా, సామ్ ఇష్టం ఉండరా అంటే సామ్ ఇప్పుడు అంటున్నారు, బట్ ఫస్ట్ నుండి కాజల్ ఉంది కదా. ఉంటుంది మేబీ. రామ్ చరణ్ లో మీకు డైహార్డ్ ఫ్యాన్ రామ్ చరణ్, మీ మనసులో రామ్ చరణ్ ఉన్నాడు, దాన్ని తీయలేము. కానీ అబ్బా ఈ హీరో కూడా నాకు నచ్చుతాడు అన్న హీరో నాకు చెర్రీయే, బట్ ఫస్ట్ ప్లేస్ అయితే చెర్రీ. కొన్ని మూవీస్ అయితే, మూవీస్ లో ఒక మూవీ అయితే ప్రభాస్ ఇష్టం. డార్లింగ్ మూవీలో నా ఫేవరెట్ మూవీ డార్లింగ్. ప్రభాస్ అందులో ప్రభాస్ బాగుంటాడు, హెయిర్ స్టైల్ ఇష్టం డార్లింగ్ లో. అండ్ ప్రేమ కావాలిలో ఆది. మన దిల్ సాఫ్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం,
సో నెగిటివ్ చాలా జల్దీగా స్ప్రెడ్ అవుతుంది, రైట్? పాజిటివ్ అనేది చాలా రేర్, తక్కువ. సో మనం అది చెప్పేదాకా ఎవడు నమ్మడు, చెప్పకుండా నమ్మేది నెగిటివ్, రైట్? అంతే కదా? జరిగిందే చెప్తున్నారు, చూసినట్టే చెప్తున్నారు, రైట్. సో మీరు షూట్స్కి వెళ్ళేటప్పుడు సన్నిహితంగా ఎక్కువగా మీరు ట్రస్ట్ చేసి నమ్మి తీసుకువెళ్ళే వ్యక్తి మీ ఫ్యామిలీలో ఉన్నారా, లేకపోతే మీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా? నేను అనేవాళ్ళు దాసన్న, జయన్న అని అన్నయ్య, నా కజిన్స్ అన్నయ్య వాళ్ళే తీసుకెళ్తారు. ఏ షూట్స్ ఉన్నా బన్నీ వర్మ అని ఫ్రెండ్, వీళ్ళు ముగ్గురిని నేను ఎక్కువ ట్రస్ట్ చేస్తా. వీళ్ళు ముగ్గురే నన్ను సేఫ్ గా తీసుకెళ్తారు. నా లైఫ్ లో ఉన్న ది బెస్ట్ మా అన్నయ్యలు, అన్నయ్య వాళ్ళే, ఫ్యామిలీ అంతే. అప్పుడు క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా బుల్లితెరలో కానీ ఇంకా త్వరలో వెండి తెరలో కూడా చూడబోతున్నారు. అప్పుడు వాళ్ళు మీకు ఫేస్ టు ఫేస్ ఎదురైతే మీరు ఇచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది? క్వశ్చన్ బాగుంది, బట్ నేను ఒకరిని హర్ట్ చేయను. రైట్. వాళ్ళు అలా చేశారు, నేను వాళ్ళని చెయ్యాలి అని పెట్టుకున్న సక్సెస్ వాళ్ళకు, అంతే కదా. నాకు చాలా మంది అన్నారు, నువ్వు హీరోయినా, నువ్వు అవుతావా? చాలా మెంబర్స్ అన్నారు. అండ్ నేను హీరోయిన్ అవుతాను, నాకే కాన్ఫిడెన్స్ లేదు. పర్లేదు, వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు. సో నా సక్సెస్ వాళ్ళకి ఆన్సర్, అంతే. నన్ను ఇప్పటికి కూడా అంటారు, నేను హెల్ప్ చేసిన వల్ల ఏం చేసావు అని తెలిసిపోతుంది నా సక్సెస్. సింపుల్ గా చెప్పాలంటే ఒకరిని కొట్టాలంటే ఇవి వాళ్ళు అడుగుతారు, వాళ్ళు నేను సక్సెస్ అయ్యాక అయ్యో తిన వల్ల నాకు వచ్చినాయి కదా ఆఫర్స్ అని వాళ్ళకి గుర్తుంటే చాలు. సో అలా మీరు చాలా మందికి హెల్ప్ చేశారు అయితే ఈ ఆన్సర్ ని చూస్తే ఫ్రెండ్స్ లో, ఇండస్ట్రీలోనే అది ఉన్నారు, గుర్తు పెట్టుకోలేదు ఎవరు. ఓకే. సో వాళ్ళు ఎలాంటి ప్లేస్ లో ఉన్నారు ఇప్పుడు? టాప్ లో ఉన్నారా లేకుంటే? పర్లేదు, ఎలా ఉన్నా బాగుండాలని కోరుకుంటా. ఎక్కడ ఎలా ఉన్నా బాగుంటే హ్యాపీగా ఉండాలి, అంతే. హ్యాపీగా ఉండాలి. ఒకరిపైన నాకు వద్దండి, కానీ ఇలాంటివి మనది మనం చూసుకుంటే చాలు, మనం కరెక్ట్ ఉంటే చాలు. వాళ్ళు అదే అన్నారు ఇది అన్నారు అని అది గుర్తుపెట్టి నేను చాలా హర్ట్ అవుతా. హర్ట్ అయ్యి అది మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది నాకు. సో లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటది ఎవరైనా ఒక మాట అంటే. సో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా, కానీ వాళ్ళు పాడవాలి మాత్రం ఎప్పుడు అనుకో, బాగుండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా, అంతే. డల్ ఎప్పుడు అవుతారు ఎవరి వల్లైనా హర్ట్ అవుతాయి. అది ఏ విషయంలో? ఇప్పుడే చెప్పా కదా, నువ్వు నాకేం చేసావు, నీ వల్ల ఏంటి, ఉంటాయి కొన్ని తగిలే మాటలు. కొంతమంది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ, ఫ్యామిలీ అయితే నన్ను ఎప్పుడు హర్ట్ చేయలేదు అనుకోండి, ఫ్రెండ్స్ అంతే. నేను ఎక్కువ, అందుకే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. ఫ్రెండ్స్ నేను ట్రస్ట్ చేయను. ఇంటర్ నుండి ట్రస్ట్ చేయరు. చాలా జరిగాయి అప్పటి నుంచే. అంత గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, గర్ల్స్ ఫస్ట్, గర్ల్స్ వల్ల ఎక్కువ హర్ట్ అయ్యా. దెన్ ఇప్పుడు బాయ్స్ ఎక్కువ. ఫ్రెండ్స్ ఎవరు అనుకుంటానో, సింపుల్ కట్కర్దెత్తు కూడా. ఓకే స్నేహ, ఇంకొకటి ఫుడ్ లో మీకు ఇష్టమైంది? నేను యాక్చువల్లీ వెజిటేరియన్. వెజిటేరియన్ లో మటన్ తింటారా, చికెన్ తింటారా? పప్పు చారులో సోరకాయలు అవి తింటా, అవే నాకు చికెన్ మటన్. సొరకాయ మటన్, మునక్కాడ వస్తే చికెన్ లెగ్ పీస్, అంతే. మీరు మీ క్వశ్చన్స్ వెజిటేరియన్ అని చెప్పాక కూడా వెజ్ లో మటనా చికెన్ అంట ఎందుకు? బేసిక్ గా ఎందుకు తినదు? దేనికి వల్ల కారణం? ఇంట్లో ఎవరు తిన్నారా లేకపోతే? ఇంట్లో అందరు తింటారు. నన్ను తిడుతూనే ఉంటారు తిన్న ప్రతిసారి, తినవు వాళ్ళు 2 కిలో చికెన్ తెచ్చుకున్నా మీకు 1 కిలో పప్పు చేయాల్సిందే. పప్పు చేసేసి అది కడుపు నిండా తినేస్తాను. సో షూటింగ్స్ లో ఉన్నప్పుడు ఒక 10 days 15 days గ్యాప్ వస్తుంది ఒక్కొక్కసారి. ఫుడ్ తినేటప్పుడు గుర్తొస్తుందా మమ్మీ డాడీ? నైట్ టైంలో, డిన్నర్ టైంలో అందరు కలిసి తినేటప్పుడు ఒక ఫీలింగ్ ఉంటది, అది మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందా ఎప్పుడైనా షూటింగ్ స్పాట్ లో? చాలా వస్తుంది. మమ్మీ ఉంటది కాబట్టి, సో ఓకే, మమ్మీ ఉంటది ప్రతి ప్లేస్ లో. జయమ్మ గారు ఉంటారు అనమాట. బానే గుర్తుంది మీ పేరు, మమ్మీ. జయమ్మ గారు. ఓకే, మీరు ఎక్కడ తెలిసిపోతుంది. నేను వెతుక్కోవాలి షూట్స్ లో. మా మమ్మీ నాతో ఉండదు షూట్స్ లో ఉంటే. మమ్మీ ఎక్కడున్నావు అని వెతకాలి. అందరితో మాట్లాడుతుంది సెట్
అందరు వెళ్తుంది మాట్లాడేస్తుంది. మీకు కూడా యాక్ట్ చేయాలని ఏమైనా ఇంట్రెస్ట్? మమ్మీ యాక్టరే. యాక్టరేనా? నేనన్నా 2-3 టేక్స్ తీసుకుంటా కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. జయమ్మ గారు ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఆన్సర్, రైట్? మీకు ఎటువంటి క్యారెక్టర్స్ కావాలి? గ్లామరస్ క్యారెక్టర్స్ కావాలా, లేకపోతే కథా బలం ఉన్న పాత్రలు కావాలా? ఎలాంటి మీరు చూస్ చేసుకుంటారు మీ ఫ్యూచర్ కోసం? ఇది అది అని ఏం లేదు. నా క్యారెక్టర్ నచ్చితే 5 minutes రోల్ అయినా నేను చేస్తా. 5 minutes రోల్ అయినా? ఎగ్జాంపుల్ విజయ్ సేతుపతి. ఐ లవ్ విజయ్ సేతుపతి. చాలా ఇష్టం మీకు విజయ్ సేతుపతి? చాలా ఇష్టం అండి, ఎందుకంటే తన డేర్నెస్ ఏ క్యారెక్టర్ అయినా చింపేస్తాడు అంతే. ఫస్ట్ 2012 లో అనుకుంటా పిజ్జా వచ్చింది, గుర్తుందా? పిజ్జా సప్తగిరి థియేటర్ లో చూసా నేను. థియేటర్ పేరు కూడా మర్చిపోలేదా? ఇష్టమైన పర్సన్స్ ఉంటారు కదా, విజయ్ సేతుపతి గారి ఫస్ట్ మూవీ. నేను అప్పుడే నా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది, నేను తన పిజ్జా మూవీ చూసాను. తను ఆ పిజ్జా నుండి ఇప్పుడు వచ్చిన ఉప్పెన వరకు ఎలాంటి క్యారెక్టర్ అయినా చింపేస్తాడు. సో అలాంటి డేర్ క్యారెక్టర్స్ ఏదైనా వస్తే నేను చేస్తా అంతే. తనే నాకు ఇన్స్పిరేషన్. తమిళ్లో తెలుగులో రామ్ చరణ్ ఎలానో తమిళ్లో తనకి నేను ఫ్యాన్. విజయ్ సేతుపతి సార్ చాలా థ్యాంక్ యూ అండి. సరే, విజయ్ సేతుపతి గారు అన్నారు, లేడీస్ విషయంలో వరలక్ష్మి గారు. అతను విజయ్ సేతుపతి వచ్చేసి మక్కల్ సెలవెన్ నాంది చూసారా? చూసా. ఓకే, ఆమె కూడా ఛాలెంజింగ్ రోల్స్ చాలా చేస్తారు. సో మీరు కూడా అదే ట్రాక్ లో వెళ్ళాలి. క్యారెక్టర్ అయినా పర్లేదు, క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటే. క్రాక్ సినిమా చూసారన్నారు కానీ క్రాక్ లో వరలక్ష్మి గారి పేరు జయమ్మ. మీ అమ్మగారి పేరే జయమ్మ పేరు. ఓకే, తను కూడా ఒక మీలాంటి రోల్స్ నుంచే, హీరోయిన్ రోల్స్ నుంచే ఇప్పటి వరకు ఇప్పుడు చేస్తున్న జర్నీ దాకా అతను తీసుకునే అన్ని ఛాలెంజింగ్ రోల్స్. సో మీరు కూడా అదే ట్రాక్ లో వెళ్ళాలనుకుంటున్నారా? తప్పకుండా. నాకు క్యారెక్టర్ నచ్చితే 5 minutes రోల్ అయినా నేను చేసేస్తాను. క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. సో రైట్, అంటే మీకు అనిపించట్లేదు లేదా నేను ఇప్పుడే అంతగా ఎందుకు చేయాలి, ఒక మంచి హీరోయిన్ లాగా, లైక్ కాలేజ్ గోయింగ్ అమ్మాయి లాగా డాక్టర్ క్యారెక్టర్స్ కానీ, ఇంట్లో ఒక మంచి ముద్దపప్పు లాంటి క్యారెక్టర్స్ కానీ అలాంటి ఏమైనా చేస్తే బాగుంటుంది కదా? జనాలకు నచ్చితే అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. వాట్ ఇట్ ఫన్, గుడ్ ఆన్సర్. సో మీ యొక్క టార్గెట్ ఒకటే, ఇప్పుడు ఎలాంటి పాత్ర అయినా చేయగలుగుతారు? నేను చేస్తాను, అది నా క్యారెక్టర్ నచ్చితే చేసేస్తాను. 5 minutes డ్యూరేషన్ అయినా. రామ్ చరణ్ చెల్లెల్లో అయితే చేస్తా, తప్పదు, చేస్తా. సారీ అడిగినందుకు. ఒకవేళ వస్తే తప్పకుండా వచ్చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ లో నెక్స్ట్ వచ్చేసి మీ ఫేవరెట్ డైరెక్టర్? పూరి జగన్నాథ్ గారు. ఎందుకు? బిజినెస్ మ్యాన్. అలాంటి థాట్స్ తనకే వస్తాయండి, సార్కే వస్తాయి. జనాలలో ఉండే థాట్స్ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ బిజినెస్ మ్యాన్ చూసినా నిజంగా మనుషుల కోసం రాసింది అనుకుంటా. ప్రతి ఒక్కటి నాకు టెంపర్, జనాల కోసమే తీస్తారు. జనాలలో నుంచి నుండి టెంపర్, నాకు టెంపర్ మూవీ చాలా ఇష్టం. బిజినెస్ మ్యాన్. ఇప్పుడు మీరు తీస్తున్న బైరాన్పల్లి తర్వాత, టైం పాస్ తర్వాత ఈ మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒకవేళ ఆ సినిమా చూసిన తర్వాత పూరి జగన్నాథ్ సార్ నుంచి, పూరి టాకీస్ నుంచి ఒకవేళ కాల్ వస్తే? అయ్యో బాబోయ్, నేను ఇక్కడ ఉన్నా. సార్ మీలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టపడే వాళ్ళనే తీసుకుంటారు. సో ఐ హోప్ చెప్పలేము, ఛాన్స్ ఒకవేళ వస్తే. సరే, మీ ఫేవరెట్ డైరెక్టర్ వచ్చేసి మీ మనసులో మాట మీరే చెప్పారు, పూరి జగన్నాథ్ అన్నారు. తన థింకింగ్ చాలా ఇష్టం, డిఫరెంట్ గా ఉంటది, హార్ట్ టచింగ్ ఉంటది, స్ట్రైట్ ఫార్వర్డ్ జనాల నుంచి. ప్రతి ఒక్క మూవీ ఏదో ఒక మీనింగ్ ఉంటది ప్రతి మూవీలో. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ గా మీరు చూసిన మూవీస్ ఏంటి? జాతిరత్న చూసారా? నవీన్ అన్న దగ్గర నుంచి ఇప్పుడు నెక్స్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో ఒకవేళ మీరు ఇలా ఆశలు పెట్టొద్దు, చెప్పలేమండి. వస్తాయి అలా అనకూడదు, తప్పకుండా వస్తాయి. మీరే అన్నారు కదా చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే. ఫస్ట్ సాంగ్ చూసా, చిట్టి సాంగ్.
జాతి రత్నాలు చిట్టి ఏం ఎక్స్ప్రెషన్ అండి. చిట్టిని అయ్యో అయ్యో భలే పెట్టిన ఎక్స్ప్రెషన్స్. ఫ్యాన్ అయిపోయినా ఊరికి నవీన్ గారికి. నవీన్ అన్నక నవీన్ అన్న జాతిరత్నాలు 2 ఉంటే ఇలా చూసుకోండి. జాతిరత్నం ఇంకొక ఒక స్టెప్ చేస్తాడు ఇలా ఇలా, వెనకాల అమ్మాయి వెళ్తది. నాకు ఆ స్టెప్ అంటే చాలా ఇష్టం. భలే నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ స్టెప్. చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇయర్ లో అవును, చాలా మంది కడుపుబ్బా నవ్వుకున్న మూవీ ఏదైనా ఉంది అంటే జాతి రత్నాలే. ఐ థింక్ సో. దాని తర్వాత ఇప్పుడు బ్రేక్ చేసేది వేరేది లేదనిపిస్తుంది, అంతే కదా. బేసికల్ గా యువర్ స్టైల్ మీకు ఇష్టం అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని చూసుకుంటే డాన్స్, రైట్, రానా గారిని చూసుకుంటే ఒక హైట్, ప్రభాస్ గారిని చూసుకుంటే ఒక బేస్ వాయిస్. సో ఎటువంటి వాయిస్ లేకుండా జస్ట్ స్క్రీన్ మీదకి వచ్చాడంటే జనాలు అల్లరి గోలలు చేస్తారు ఏ హీరో. ఆబ్వియస్లీ పవర్ స్టార్. పవర్ స్టార్ గారి ఆన్ స్క్రీన్ కన్నా నాకు ఆఫ్ స్క్రీన్ పవర్ స్టార్ తన క్యారెక్టర్ ఇష్టం. చాలా బాగుంటుంది, ఎవరిని హట్ చేయడు. 10 రాళ్ళు తన పైన పడ్డా గానీ ఏ రాయి ఇసరాలని అనుకోడు. చాలా ట్రోల్స్ వస్తాయి, చాలా వస్తాయి. పవర్ స్టారే అంతే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు వకీల్ సాబ్ పైన మీ అభిప్రాయం అంటే దానికోసం నేను ఎందుకు అడుగుతున్నాను అంటే అది బేసిక్ గా వస్తుంది కాబట్టి మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు సక్సెస్ అవ్వాలి మా తరపున. అది స్ట్రేట్ ఫిలిం కాదు, రైట్. అది ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారు తీశారు, పింక్ మూవీ. సో అతని ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ దాంట్లో రోల్ చేశారు. అదే మూవీ మళ్ళీ మా తమిళ్లోకి వచ్చేసరికి అజిత్ గారు చేశారు. ఇప్పుడు అదే మూవీ ఇప్పుడు మనకి వకీల్ సాబ్ లా వస్తుంది. సో జనాల పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే అది ఒక రీమేక్ మూవీ లా ఉంది, కానీ అది స్ట్రేట్ ఫిలిం లా అతని పవన్ కళ్యాణ్ సార్ తగ్గట్టు కాదు. అక్కడ పవర్ స్టార్ ఉన్నారు కదా. ఓకే, పవర్ స్టారే. సో ఎలా ఉంది దాంట్లో? పవర్ లోనే ఉంది కదా. దాంట్లో రీసెంట్ గా వచ్చింది మహిళల పైన సాంగ్ మగువా మగువా, ట్రెండింగ్ లో ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు మొన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ అయినట్టు. సో ఈగర్లీ మీరు మూవీ కోసం వెయిటింగ్. ఫస్ట్ డే ఫస్ట్ షో. సో సినిమాకి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా సినిమా కోసం? పవర్ స్టార్ ఉన్నాక నేను ఎందుకు చెప్పాలి, అంతే, మనం చెప్పని అవసరం లేదు. సో వకీల్ సాబ్ మూవీ కోసం కూడా మనకి స్నేహ గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. బిగ్ బాస్ చూసాను. బిగ్ బాస్ చూసారు. ఫేవరెట్ ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ లో? లాస్ట్ బిగ్ బాస్ లో అయితే హర్యానా చాలా ఇష్టం అనుకుంటా. తెలంగాణ పిల్లలు ఇన్స్పిరేషన్ అయిపోయింది నాకు, చాలా ఇన్స్పిరేషన్ అయిపోయింది. ఒకవేళ బిగ్ బాస్ ఫార్వర్డ్, డేర్ గర్ల్ రైట్ చాలా నచ్చేసిందండి నాకు. తనలా ఉండాలి, గెలవాలి అనుకున్నా, తనకే ఓట్ చేశాను నేను. ఒకవేళ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ కాబోతోంది. సో మీ మూవీస్ రిలీజ్ అయిన తర్వాత ఐ హోప్ నాకు తెలుస్తుంది స్నేహ ఇప్పుడు స్నేహ కంటే అప్పుడు స్నేహ అలా ఉంటుంది. ఒకవేళ మీకు బిగ్ బాస్ 6 లో కానీ ఒకవేళ ఇన్ కేస్ ఛాన్స్ వస్తే వెళ్తారా? నేను యాక్చువల్లీ వెళ్దామని అనుకుంటున్నాను. చెప్పండి. ఇంకా కొంతమంది క్యారెక్టర్ ఇది అని తెలుస్తుంది కదా, లైక్ సోహెల్ అన్న లాగా కథ పేరు తప్పుగా అనుకునే వాళ్ళు, మంచిగా అనుకునే వాళ్ళు, సో అందరికి తెలిసిపోతుంది. సోహెల్ అన్న కూడా అంతే, సోహెల్ అన్న మహబూబ్ అన్న కూడా అంతే. ప్రీవియస్ వాళ్ళు ఎంత ఫేమ్ వచ్చినా గానీ బిగ్ బాస్ లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఫేమస్ అలాగే అయిపోయింది. హర్యానా లాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి, అభిజిత్ లాగా కూల్ ఉండాలి. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేమన్నా మీరు అడగాలనుకుంటున్నారా? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీరు ఎలా ఉండబోతున్నాయి? మేము ఇప్పుడు చూస్తున్న స్నేహాన్ని ఇంకొక 2 months తర్వాత 3 months తర్వాత స్నేహ ఎలా ఉండబోతుంది? ఏమైనా చేంజెస్ వస్తాయా? ఫస్ట్ బైరాన్ పెళ్లి అయినా, టైం పాస్ మూవీ అయినా, దాని తర్వాత ఓవర్ నైట్ స్టార్డమ్ మీకు వచ్చేసేది అనుకోండి, అప్పుడున్న స్నేహకి ఇప్పుడున్న స్నేహకి ఏమైనా చేంజెస్ వస్తాయా? నా క్వశ్చన్ కి మీరు ఇచ్చే ఆన్సర్ కి సంబంధం లేదు టోటల్ గా. బట్ నా సైడ్ ఉన్న వాళ్ళు నా
కెమెరా రోల్. మేడం 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 ఏమైంది మ్యామ్? మీరే కదా రోల్ అన్నారు. అయ్యా బాబాయ్ బాబోయ్ కథ వేరే